సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇది అయిపోయినటువంటి చార్ట్, బట్ చార్ట్ ఎనాలిసిస్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది అయిపోయిందా, జరుగుతుందా అనేటువంటి దాన్ని కాకుండా మనం ఎక్కువగా చార్ట్ను కనుక ఎనాలిసిస్ చేయగలిగితే మనం ట్రేడింగ్లో సక్సెస్ అవటం అనేటువంటిది చాలా తేలిగ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను రోజు మీకు చెప్తా ఉన్నా, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్ లెవెల్గా, కీ లెవెల్గా తీసుకోండి. ఇదే కదా ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది. ఇక్కడ వచ్చాక హారిజంటల్ లైన్ తీసుకోండి. ఒకప్పుడు స్టాప్ లాస్ హిట్ కావచ్చు, బట్ మనకి ఓవరాల్గా సక్సెస్లో ఉన్నామా లేదా అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఎంట్రీ కనుక ఎంట్రీ కాదు, ఇది హారిజంటల్ లైన్ తీసుకున్నాం. నేనేమన్నాను, ఫస్ట్ ఒక 3 పావు గంట పాటు సైలెంట్ కొండి. ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. సరే, ఫోర్త్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఇస్తుంది. రెడ్ క్యాండిల్ ఏం కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎంట్రీ తీసుకుంటావా? తీసుకుంటే ఇక్కడేగా ఉన్నది, నీకు స్టాప్ లాస్ ఇక్కడ ఎంట్రీ అవుతావు, స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. రిస్క్ రివార్డ్ అనేటువంటిది కరెక్ట్గా లేదు, 1:1లోనే ఉంటుంది. వెళ్తూ అనేటువంటిది మనకు అనవసరం. లేదంటే మీరు 1:2లో అన్న ప్లాన్ అనేటువంటిది చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఏడు నుంచి వచ్చింది, మనం ఈ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ అన్ని ప్లాన్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. ఒకప్పుడు ఫెయిల్ అయిపోతుంది, బట్ 60 to 70% కనుక సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటే చాలు అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ రిజెక్షన్ అనేటువంటిది, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ రిజెక్షన్ జరిగింది. రిజెక్షన్ అయిపోయిన వెంటనే దీనిపైన ఎంట్రీస్ తీసుకోవద్దు. అసలు ఇది ఫేకా లేకపోతే మనల్ని ఏమైనా మ్యానిపులేషన్ చేస్తుందా ఏంటి అనేటువంటి దానికోసం కొద్దిసేపు వెయిట్ చేస్తే తర్వాత రెడ్ పడింది, తర్వాత మరలా గ్రీన్ మంచి బుల్లిష్ క్యాండిల్ అనేటువంటి పడింది. సో మన ఎంట్రీ అనేటువంటిది ఇక్కడ నుంచి ఒక 70-80 పాయింట్లు పెట్టుకుంటే వెళ్ళిపోయింది అనమాట. అంటే మీరు చూడండి, ఇక్కడ ఇది ఒక బుల్లిష్ క్యాండిల్ కాబట్టి దీని అబవ్ మనం ఎంట్రీ అనమాట. సో ఎంట్రీ అనేటువంటిది ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఇక్కడ కనుక ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో, అది 13 అను ఒక 23, 36, 36 ఇంటూ 2 అంటే 36 రోజుల్లో 70 పాయింట్లు మన టార్గెట్. 70 పాయింట్లు పెట్టుకున్నాం. సో ఇదంతా రైడ్ అయింది, మన టార్గెట్ని రీచ్ అయింది. 1:2 రేషియోలో ఉండి ఓ 60% సక్సెస్ రేట్ ఉందా, 50% సక్సెస్ రేట్ ఉందా, మనం మంచి రిజల్ట్ అనేటువంటిది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఉంటుంది. సో సింపుల్గా ఇప్పుడు ఆ ఇండికేటర్ పెట్టి ఈ ఇండికేటర్ పెట్టి రకరకాలుగా గందరగోళం చేసుకునే కంటే ఈ విధంగా మనం ట్రేడింగ్ ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అనేటువంటిది చాలా అంటే చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. నేను నిన్న కూడా అదే చెప్పాను, డ్రాయింగ్స్ తీసేస్తాను. మనం కూడా నిన్న చెప్పింది కూడా అదే. ఇక్కడ నిన్న క్లోజింగ్ ప్రైస్, ఈ క్లోజింగ్ ప్రైస్ దగ్గరికి వచ్చిందా, ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నాం, క్లోజింగ్ ప్రైస్ దగ్గరికి వచ్చిన దాకా మీరు ఎంట్రీ తీసుకోమని చెప్పాను. ఎందుకంటే ఇక్కడే తీసుకుంటే రిస్క్ అనేటువంటిది, ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది, రిస్క్ రివార్డ్ అనేటువంటిది చాలా ఇది. కాబట్టి రిస్క్ రివార్డ్ని ఫస్ట్ మనం ఎంట్రీ తీసుకోబోయే ముందుగా ప్లాన్ చేసుకోవాలి, అప్పుడు మాత్రం మనం సక్సెస్లో ఉంటాం. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. 2 కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.